చేతి పని నైపుణ్యం యొక్క మాయాజాలంతో నేను కలల ఇంటిని నిర్మిస్తాను. రాళ్లకు ప్రాణం పోసి భవనాలు, దుకాణాలు, ఇంకా నగరాలను నిర్మిస్తాను. నా పేరు మహావీర్. నేను ప్యాషన్తో జీవిస్తాను. నా శ్రమ ఇంకా క్రమశిక్షణతో నా తలరాతను రాసుకుంటాను. నమస్కారం, నా పేరు మహావీర్ ప్రసాద్. నేను స్టోన్ ఫిక్సింగ్ పని చేస్తాను. ఇందులో స్పెషలిస్ట్ని ఇటాలియన్ టైల్ ఫిట్టింగ్ పనిలో. మొత్తం జైపూర్ సిటీలోనే ఈ ప్రీమియం ఇటాలియన్ మార్బుల్తో టైల్స్ వేసేవాళ్ళు కేవలం 4-5 ఉంటారు. ఆ 4-5లో నేను కూడా ఒకటినన్నమాట. నేను చిన్న గ్రామంలో జన్మించాను. గ్రామంలో చదువుకుని నేను 2000 సంవత్సరంలో బయటికి వెళ్ళిపోయాను. ఏమైనా సరే నాకు ఆర్మీలో చేరాలని ఒక ప్యాషన్ ఉండేది. నేను ఆర్మీలోకి వెళ్ళలేకపోయాను, కానీ నేనే సొంతంగా ఆర్మీని తయారు చేశాను. దాదాపు 7-8 సంవత్సరాల క్రితం నేను సైట్లో వేరొకరి కింద పనిచేసేవాడిని. వారి కింద పని చేస్తూ ఉంటే ఆయనే అన్నారు, నువ్వు స్వయంగా కాంట్రాక్ట్ తీసుకుని పని చేసుకో అని. నేను పనిని పూర్తిగా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. ఇంకా మంచి రిజల్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత నేను ఇంకా పెద్ద పని తీసుకునే ఆత్మవిశ్వాసం వచ్చింది. నేను మొదలుపెట్టినప్పుడు కేవలం 4-5 ఉన్నాం. నిదానంగా టీం పెరుగుతూ పోయింది. ఇవాళ రోజున మేము 20 మంది దాకా ఉన్నాం. కొన్నేళ్ల క్రితం నానో వైట్ లాంటి ప్రీమియం మార్బుల్ అని ఉండేది. దాంతో పని చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో బాండ్ టైట్ అనే పేరు గల ప్రోడక్ట్ వస్తూ ఉంది. అయితే ఇతర ప్రోడక్ట్లను కూడా యూజ్ చేశాను, కానీ అంతగా సక్సెస్ కాలేదు. బాండ్ టైట్ మాత్రమే సక్సెస్ అయింది. దాని రిజల్ట్స్ చాలా బాగున్నాయి. అప్పటి నుంచి ఈ బాండ్ టైట్ నే ఉపయోగిస్తున్నాము. ఇది ఫాస్ట్ అండ్ క్లియర్, సూపర్ స్ట్రెంగ్త్, ఇంకా విట్రా, అలాగే సిలికాన్, ఇవన్నీ ఉపయోగిస్తున్నాను. చాలా బాగున్నాయి. క్వాలిటీ అద్భుతంగా ఉంది. బాండింగ్ పట్ల కూడా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎంతకాలం వరకు మన్నుతుంది, ఎంత త్వరగా సెట్ అవుతుందో అని. మేము పని చేసినప్పుడు చివరిలో ఫినిషింగ్ అవుతుంది కదా పని, అప్పుడు మాకు క్లయింట్ కళ్ళలో ఒక ఆనందం కనిపిస్తుంది కదా. ఆ ఆనందాన్ని చూడడం కోసమే మేము ఉత్సుకతతో ఉంటాము. మా కుటుంబంలో మేము 4 సభ్యులం. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. నా కూతురు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నది, కొడుకు బిజినెస్ చేయాలనుకుంటున్నాడు. మా మధ్య చాలా మంచి బాండ్ ఉంది. అది కుటుంబంలో కానివ్వండి, నా టీంలో కానివ్వండి. ఈ బాండ్ మూలంగానే నా జీవితం ఆనందంగా సాగుతున్నది. నా కల ఏమిటంటే జైపూర్ అంతటా నా పేరు మారుమోగాలని.